ఆ గ్రామంలో 100 ఏళ్ల తరువాత భోగి పండుగ జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. ఆ గ్రామంలో 100 ఏళ్ల నుంచి ఎందుకు భోగి జరగలేదు, ఇప్పుడు ఎలా జరిగింది తెలుసుకోవాలంటే జీవన్ టీవీ అందించే ఈ స్టోరీ చూడాల్సిందే. శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కాజీపేట గ్రామంలో అన్ని గ్రామాలలో జరిగిన విధంగానే భోగి పండగ జరిగేది. ఒక సంవత్సరం భోగి పండగ జరుగుతుండగా జరిగిన దుర్ఘటనల కారణంగా 100 ఏళ్ల నుంచి అక్కడ భోగి పండగ జరగలేదు. కానీ ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొలివి ధనుంజయ, నీటి సంఘం అధ్యక్షులు గొలివి కృష్ణ మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో పెద్దలను పండితులను సంప్రదించి భోగి సంక్రాంతి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరు మొత్తం ఒక్కటై చిన్న పెద్ద తేడా లేకుండా నిజమైన పండగ వాతావరణంలో ఆటపాటలతో వైభవంగా జరుపుకున్నారు. వివిధ పోటీలను నిర్వహించి చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు. సంక్రాంతి సందర్భంగా గొలివి ధనుంజయ సొంత ఖర్చులతో 20 మంది పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశారు.